ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక
ओम सदा रक्षक सर्वदा रक्षक। ओम सत्य रक्षक नित्य रक्षक सर्वत्र रक्षक। ओम सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक। ओम जगद रक्षक विश्व रक्षक। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदाम्बा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति। ओम ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता। ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्व बंधु सर्व मित्र सर्व सखा विश्व बंधु विश्वामित्र विश्व सखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सर्व गुरु सत्य गुरु नित्य गुरु। ओम शाश्वत आचार्य सर्वाचार्य परमाचार्य प्रथमाचार्य। ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट महाराट पूर्णराट सर्वराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेश सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापक विश्वव्यापक। ओम सर्वस्वामिन् सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजर अमर अभय अनुपम। ओम नित्य पवित्र परम पवित्र। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू ओम शंभवा मयो भवा प्रभवा विभवा उद्भवा सुभवा। ओम सर्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनाधार जीवनपति। ओम जन्मदाता ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अशांति भय निराश निवारक। ओम सतचितनंतानंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा वत्सोदा मोक्षदा द्रविणोदा स्वस्तिदा आयुर्दा। ओम 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 ओमुకు వందనాలు
ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ. ఆత్మా బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, సర్వాత్మ, శాశ్వతాత్మ, సత్యాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, భక్తులు కావాలి, రాజభక్తులు, దేశభక్తులు. తెలియక కాదు, తెలుసుకొని. దేశం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏమిటి, రాజు అంటే ఏమిటి, ప్రజలంటే ఏమిటి, ఈ రాజు ప్రజలు ఎందుకు, ఈ దేశం ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు. ఎవరికి నచ్చినట్టు వారు ఉండొచ్చు. నాకు నేనే రాజు, ఎవరికి వారే రాజా. అంతా స్వేచ్ఛ, స్వతంత్రం. అందరూ రాజులే. అప్పుడేమవుతుంది? రాజు లేకుంటే ఏమవుతుంది? రాజ్యం లేకపోతే, దేశం లేకపోతే, వ్యవస్థలు లేకపోతే, సమాజం లేకపోతే, నియమాలు లేకపోతే, విధానం లేకపోతే ఏమయ్యేది? అందుకే భక్తి ఉండాలి, తగ్గి ఉండాలి. భక్తి అంటేనే తగ్గి ఉండడం. విధేయత భక్తి. ఆదేశాలు పాటించడమే భక్తి. చట్టాలను ఉల్లంఘించడం కాదు. చట్ట విరుద్ధంగా వ్యవహారం చేయడం భక్తి కాదు. భక్తి ఉండాలంటే తెలిసి ఉండాలి. ఎందుకు భక్తి ఉండాలి, ఎందుకు తగ్గి ఉండాలి, నేనెందుకు తగ్గి ఉండాలి? అందరూ తగ్గి ఉంటే ఇలా. ఎవరి ముందు తగ్గి ఉండాలి, ఎవరి ముందు తల వంచుకోవాలి, శిరసా వహించాలి. చెప్పింది ఎవరి మాట వినాలి, ఎవరు చెబితే వినాలి, ఎవరి ఆజ్ఞలను పాటించాలి. ఎందుకు పాటించాలి? ఏం అవసరం, దేని కొరకు? అందరూ పాటిస్తున్నారా చట్టాలను, నియమాలను, శాసనాలను, రాజ్యాంగాన్ని? నచ్చినట్టు ఉంటున్నారు. నేను అలాగే ఉంటాను. దుష్టులు, దుర్మార్గులు ఉంటారు, చట్ట వ్యతిరేకులు ఉంటారు, నేరస్తులు ఉంటారు. వారిని నేరస్తులు అంటున్నాం, అపరాధులు అంటున్నాం, దుష్టులు అంటున్నాం, విరోధులు అంటున్నాం, చట్ట వ్యతిరేకులు అంటున్నాం. మనం కూడా అందరూ వెళ్ళిపోదామా? నేరస్తులం అవుదామా? అపరాధులం అవుదామా? దుష్టులం, పాపులం అవుదామా? పాపం అంటేనే, నేరం అంటేనే ఆజ్ఞలను పాటించకపోవడమే, నియమాలను ఉల్లంఘించడమే, చెప్పింది వినకపోవడమే. అలాగే ఇంట్లో కూడా అమ్మా నాన్నలు చెప్పింది వినకపోతే నేరమే. అమ్మ చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు చేయకపోతే పాపమే, అపరాధమే, అధర్మమే. పరమాత్మ చెప్పినట్టు చేయకపోతే పాపమే, అధర్మమే, వ్యతిరేకమే. వేదానికి విరుద్ధంగా వ్యవహారం చేయడం నేరమే, అధర్మమే, అపరాధమే. తప్పకుండా శిక్ష ఉంటుంది. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ నియమాలు పాటించాలి. ఒక రాజ్యంలో ఉంటే రాజ్య నియమాలు, ఎక్కడ ఉంటే అక్కడ. ఒక ఊరిలో ఉంటే ఆ ఊరి కట్టుబాట్లు పాటించాల్సిందే. ఒకరింటికి వెళ్తే ఆ ఇంటి నియమాలు పాటించాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. అలా కాకపోతే
తప్పు అవుతుంది, పాపం అవుతుంది, అధర్మం అవుతుంది, అన్యాయం అవుతుంది. అందుకే దేశభక్తి, రాజభక్తి అవసరం, దైవభక్తి అవసరం, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, పంచభక్తులు అవసరమే. ఇవన్నీ అర్థం కావాలంటే విద్య ఉండాలి, నేర్చుకోవాలి, మంచి శిక్షణ అవసరం ఉంది. శిక్షణ లేకుండా అర్థం కాదు. శిక్షణ అవసరం, ప్రశిక్షణ అవసరం. బాగా నేర్పించాలి, విద్యనివ్వాలి. రాజు అంటే ముఖ్యం విద్య. అందరినీ విద్వాంసులను చేయాలి. నిజానికి అంత చైతన్యం ఉండాలి. చైతన్యం లేకపోతే, ప్రజల్లో చైతన్యం రాకపోతే, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియకపోతే, అటువంటి విచక్షణ లేకపోతే, వివేకం లేకపోతే, అవగాహన లేకపోతే, దుష్టులనే మంచివారు అనుకుంటారు. అటువంటి వారిని నాయకులుగా చేసుకుంటారు. ఎన్నికల్లో దుష్టులు ఎందుకు గెలుస్తున్నారు? దుష్టులను గెలిపిస్తున్నారు. ఎందుకు గెలిపిస్తున్నారు? ఏం అవసరం? దుష్టులను గెలిపించాల్సిన అవసరం ఏమిటి? ఇది అర్థం కావాలి. ఎందుకు గెలిపిస్తున్నారు తెలియక సామాన్యులు, అమాయకులు అంటారు. తెలియజేయాలి. చట్టం అంటే ఏమిటి, శాసనం అంటే ఏమిటి, కట్టుబాట్లు ఏమిటి, నియమాలు ఏమిటి, రాజ్యాంగం ఏమిటి తెలియాలి. ప్రజలకు అర్థం కావాలి. ఈ దేశం అంటే ఏమిటి, ఈ దేశం యొక్క సంస్కృతి సభ్యతలు ఏమిటి, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటి, ఇదంతా అర్థం కావాలంటే అటువంటి వ్యవస్థ ఉండాలి. విద్యా వ్యవస్థ సరిగా ఉండాలి. ప్రజలందరినీ కూడా విద్యావంతులను చేయాలి. అప్పుడే దేశభక్తి, రాజ్యభక్తి ఉంటుంది. ఇది అర్థం కాకపోతే అంతే. మరి ఎందుకు ఇదంతా? ఈ వ్యవస్థలో ఎందుకు, ఈ రాజ్యం ఎందుకు అంటే రక్షణ కొరకు, సురక్షితంగా ఉండాలి. బలహీనలు కూడా సురక్షితంగా ఉండాలి. పిల్లలు బాగుండాలి, స్త్రీలు బాగుండాలి, అందరు సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, అందరు ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరికి ఆనందం లభించాలి, అందరు సుఖంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఉండాలంటే వ్యవస్థలు అవసరం. అదేమిటో తెలియకపోతే ఏం చేయాలో అర్థం కాదు. అదేమిటో తెలియదు. ఆ పదార్థం ఏమిటో, ఆ వస్తువు ఏమిటో, అసలు ఆ నియమం ఏమిటో, ఆ నియమం ఎందుకో, ఆ విధానం ఎందుకో, ఒక మార్గం ఉంటే ఆ మార్గం ఎందుకు, ఎక్కడికి వెళ్తుంది, ఆ మార్గంలో వెళ్తే ఎక్కడికి చేరుకుంటాం, ఏ ఊరికి చేరుకుంటాం, మార్గమే తెలియకపోతే, దిశ తెలియకపోతే, గమ్యమే తెలియకపోతే, ఎక్కడికి వెళ్ళాలో అర్థమే కాకపోతే, అందుకే భక్తి అవసరం. భక్తి అంటే మొక్కడం కాదు, ఏదో పూజ చేయడం కాదు. భక్తి అంటే నియమాలను అర్థం చేసుకుని నియమాలు పాటించడమే భక్తి. దేశభక్తి, దేశంలో నియమాలు పాటించాలి. ఆ దేశంలో రాజ్యాంగం, చట్టాలు, శాసనాలు ఏమిటో, నియమ నిబంధనలు తెలుసుకుని పాటించడమే అసలైన భక్తి. అలాగే మాతృభక్తి, పితృభక్తి కూడా అంతే. అమ్మ ఏమంటుంది, అమ్మ ఏం కోరుతుంది, ఏం ఆశిస్తుంది అర్థం చేసుకుని వ్యవహారం చేయడమే అమ్మ భక్తి, మాత భక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి. వారు ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, వారి అవసరాలు ఏమిటి. అలాగే దైవభక్తి, పరమాత్మ ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం ఆదేశిస్తున్నారు, ఆదేశాలు పాటించడమే భక్తి, దైవభక్తి, దేవుని భక్తి, ఈశ్వర భక్తి. అందుకే రాజు ముందు మిత్రునిలాగా ఉండాలి. రాజు మిత్రుడు అవ్వాలి, వరుణుడు అవ్వాలి. రాజు మిత్రుడు, రాజు వరుణుడు, రాజు ఇంద్రుడు, రాజు అన్ని రకాల దేవతల్లో ఉండాలి. రాజు దేవుడు. రాజు విద్వాంసుడై ఉండాలి. రాజు ముందు క్రమశిక్షణలో ఉండాలి, అనుశాసనంలో, రాజ్యాంగం పాటిస్తుండాలి. ఆ దేశం యొక్క నియమాలు, ఆ రాజ్యం యొక్క నియమాలు, ఆ శాసనాలు
రాజుకు పూర్తి అవగాహన ఉండాలి. అందుకే రాజు విద్వాంసులై ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. ప్రజలను కూడా విద్వాంసులుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాజే మూర్ఖుడైతే ఏమి తెలియకపోతే అసలు ఆ రాజ్యాంగం అంటే ఏమిటో, చట్టాలు ఏమిటో, ఆ విధానాలు ఏమిటో, వ్యవస్థలు ఏమిటో, ఏం చేయాలో అర్థం కాకపోతే ఎలా పాలిస్తాడు? ఎలా ప్రజలు సురక్షితంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు? ప్రజలను ఉన్నతులను చేయాలి, ఐశ్వర్యవంతులను చేయాలి, ధనవంతులను చేయాలి, సుఖవంతులను చేయాలి, విద్యావంతులను చేసినప్పుడే సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా ఎవరు పేదలుగా ఉండకూడదు. ఏ దేశంలో అందరు ఐశ్వర్యవంతులు ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, సుఖ సాధనాలు ఉండాలి అందరికీ. అదంతా ఉండాలంటే యోగ్యులుగా, ప్రజలను యోగ్యులుగా చేయాలి. అటువంటి శిక్షణ, ప్రశిక్షణ, విద్య ఇవ్వాలి. నవాక్షరేణ, దశాక్షరేణ, ఏకాదశాక్షరేణ, ద్వాదశాక్షరేణ, రకరకాల ఛందస్సుల ద్వారా, రకరకాల రక్షణ వ్యవస్థల ద్వారా, రకరకాల విద్యల ద్వారా ప్రజలందరూ కూడా ప్రశంసనీయులు కావాలి. ఆ ప్రజలను, ఆ దేశ ప్రజలను అందరూ మెచ్చుకోవాలి. ప్రశంసనీయులు కావాలి ప్రజలందరూ. దేశభక్తులు అయినప్పుడే. ఇప్పటికి కొన్ని దేశాలు ఉన్నాయి, జపాన్ లాంటి దేశాలు. ప్రజల దేశభక్తి, మంచి దేశభక్తి ఉంటుంది జపాన్ ప్రజల్లో. అది నేర్పించాలి రాజు. జపాన్ రాజులు నేర్పించారు, ఆ నాయకులు నేర్పించారు, అటువంటి వ్యవస్థ చేశారు. అందుకే దేశభక్తి అంటే జపాన్ గుర్తుకొస్తుంది, దేశభక్తి అంటే మరొక దేశం గుర్తుకొస్తుంది. దేశభక్తి, రాజభక్తి అవసరం. రాజు ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పబడింది. రాజు ప్రజలను విద్యావంతులను చేసి ఐశ్వర్యవంతులను చేయాలి. ముందు విద్యావంతులు కావాలి, ఐశ్వర్య భాగులు అవుతారు, అందరూ సుఖంగా ఉంటారు. అప్పుడు దేశభక్తులు అవుతారు, రాజభక్తులు అవుతారు. అటువంటి వ్యవస్థ అవసరం. ఊరికే రాజభక్తులు, దేశభక్తులు కాలేరు ప్రజలు. దేశం అంటే ప్రేమ ఉండాలి, దేశం అంటే భక్తి ఉండాలి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం? రాజు అంత ఆదర్శంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. నాయకులు అలా ఉండాలి. ఇటువంటి విషయాలతో భావన ఉన్నటువంటి మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 33వ మంత్రం. ఓం మిత్రో నవాక్షరేణ త్రివృతం స్తోమం ఉదజేయత్ తం ఉజ్జేషం వరుణో ద్వాదశాక్షరేణ విరాజం ఉదజేయత్ తం ఉజ్జేషం ఇంద్ర ఏకాక్షరేణ ఏకాదశాక్షరేణ ఇంద్ర ఏకాదశాక్షరేణ తిష్టు ఉదజేత్ తాం ఉజ్జేషం విశ్వే దేవ ద్వాదశాక్షరేణ జగతీం ఉదజయన్ తాం ఉజ్జేషం. ఈ మంత్రం యొక్క ఋషి మిత్ర ఇత్యస్య తాపస ఋషి. మిత్రాదయో మంత్రోక్త దేవత. మిత్ర, వరుణ, ఇంద్ర, విశ్వేదేవ, ఇవి దేవతలు. మిత్రాదయో మంత్రోక్త దేవత. కృతిశ్చంద స్వరం నిషాదస్వరం, నిషాదస్వర. మంత్రోపదేశం. రాజ్ఞ సత్యాచార అనుకరణం ప్రజాయాశ్చ రాజ్ఞ కార్యం ఇత్యాహ. రాజు యొక్క సత్యాచరణ అనుసరించి ప్రజల యొక్క ఆచరణ అనుసరించి రాజు. అంటే ఒకరినొకరు పరస్పరం ఉండాలి. రాజు యొక్క సత్యాచరణ, దాన్ని బట్టి సత్యాచార అనుకరణ చేయాలి. ప్రజల ద్వారా అనుకరణ జరగాలి. రాజు యొక్క సత్యాచరణ దాన్ని అనుకరించాలి ప్రజలు. ప్రజల యొక్క ఆచరణ బట్టి రాజు కూడా. అంటే ప్రజలను రాజు అర్థం చేసుకోవాలి, రాజును ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందు యథారాజ తథా ప్రజ. రాజు యొక్క ఆచరణ బట్టి ప్రజలు ఉంటారు, ప్రజలను బట్టి కూడా రాజు మారాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఎలా ఉంటున్నారు నేర్చుకోవాలి. ప్రజల నుంచి కూడా నేర్చుకోవాలి రాజు.
ఇది ఈ మంత్రంలో ఉపదేశం. ఇప్పుడు ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం, సంధి విచ్ఛేదం తర్వాత పదపాఠం, మహర్షి చెప్పినటువంటి పదపాఠం. మిత్రః నవాక్షరేణ ఇతి నవ అక్షరేణ త్రివృతం, త్రివృతం ఇతి త్రివృతం స్తోమం ఉత్ అజయత్ తం ఉత్ జేషం వరుణః దశాక్షరేణ ఇతి దశ అక్షరేణ విరాజమితి విరాజం ఉత్ అజయత్ తాం ఉత్ జేషం ఇంద్రః ఏకాదశాక్షరేణ ఇతి ఏకాదశాక్షరేణ త్రిష్టుభం, త్రిష్టుభం ఇతి త్రిస్తుభం, త్రిస్తుభం అక్కడ త్రిష్టుభం ఉంది, పడేస్తే త్రిస్తుభం ఉత్ అజయత్ తాం ఉత్ జేషం విశ్వే దేవాః ద్వాదశాక్షరేణ ఇతి ద్వాదశాక్షరేణ జగతీం ఉత్ అజయత్ అజయన్ తాం ఉత్ జేషం. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం మిత్రో నవాక్షరేణ త్రివృతం స్తోమముదజయత్తముజ్జేషం వరుణో దశాక్షరేణ విరాజముదజయత్తాముజ్జేషమింద్ర ఏకాదశాక్షరేణ త్రిష్టుభముదజయత్తాముజ్జేషం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతిముదజయాస్తాముజ్జేషం. ఓం నమస్తే. ఓం శుభం. ఓం మిత్రో నవాక్షరేణ. ఇది ఒక రహస్యం. ఎన్ని 9 అక్షరాలు ఏమిటి? నాశనం కానివి ఏమిటి? 9. త్రివృతం మిత్రో నవాక్షరేణ, అలాగే దశాక్షరేణ, ఏకాదశాక్షరేణ, ద్వాదశాక్షరేణ. మిత్రో మిత్రః, వరుణో వరుణః, ఇంద్రః, విశ్వే దేవాః. అలాగే నవాక్షరేణ, దశాక్షరేణ, ఏకాదశాక్షరేణ, ద్వాదశాక్షరేణ. ఈ పదాలు త్రివృతం, తర్వాత విరాజం, త్రిష్టుభం, చివరికి జగతీం. ఈ ఛందస్సుల పేర్లు. ఛందస్సు అంటే రక్షణ వ్యవస్థలు. మనం అనుకునే అక్షరాల సంఖ్య కాదు, ఇదొక విద్య. ఇది వీటిని నేను ప్రచారం చేస్తాను, తెలుసుకుంటాను, ఉన్నతం చేస్తానని అర్థం వస్తుంది. అంటే రక్షణ వ్యవస్థలను నేను తెలుసుకుంటాను, అర్థం చేసుకుంటాను, సరిగా ప్రచారం చేస్తాను. ప్రచారం అంటే ఆచరిస్తానని అర్థం. ప్రచారం చేస్తానంటే ఎవరికో చెప్పడం కాదు, సరిగా ఆచరించి. ప్రకృష్ట ఆచరణ ప్రచారం. ప్రకృష్టంగా చరించడం, ప్రకృష్టంగా సేవించడం. చరధాతువు సేవించడం కూడా, కదలడం కూడా. చరించడం అంటే కదలడం. చరాచర జగత్ అంట. నేను ప్రచారం చేస్తాను. రాజు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు అంటే, రాజు ఏ విధంగా ప్రకృష్టంగా ఆచరిస్తాడు, నేను కూడా అలాగే ప్రచారం చేస్తాను అంటే సరిగా ఆచరిస్తాను. ఉజ్జేషం, ఉన్నతంగా, శ్రేష్టంగా, గొప్పగా, మంచిగా. జేషం తెలుసుకుంటాను, ప్రచారం చేస్తాను, సేవిస్తాను, పెంచుతాను, వృద్ధి చేస్తాను. ఇన్ని అర్థాలు వస్తాయి. జేషం రాజు తెలుసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. జేషం ఉజ్జేషం. అజయత్ రాజు ఏ విధంగా తెలుసుకుంటాడో, ప్రచారం చేస్తాడో, రక్షిస్తాడో, పెంచుతాడో ఆ విధంగా నేను కూడా చేస్తాను అని అర్థం. తం ఉజ్జేషం, తాం ఉజ్జేషం, తాం ఉజ్జేషం. చివరి శబ్దాలు గమనిస్తే ఉత్జేషం, ఉత్ అజయత్, ఉదజయత్, స్తోమం ఉదజయత్.
విరాజం ఉదజేయత్, తిష్ఠుభం ఉదజేయత్, జగతిం ఉదజేయత్. ఇవన్నీ కూడా రాజవ్యవస్థలు, రాజోద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు చేయవలసినటువంటి ఏమిటో చెప్పడం జరిగింది. దాన్ని నేను ఉద్దేశం, అహం ఉద్దేశం, నేను కూడా అలాగే చేస్తానే అర్థం. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థాలు. మిత్రః సర్వస్య సుహృత్, అందరి యొక్క మిత్రుడు, సర్వహితైషి. రాజు అందరి హితైషి కావాలి, సర్వమిత్రుడు కావాలి, సర్వహితైషి. సర్వస్య సుహృత్, అందరి యొక్క సహృదయుడు. నవాక్షరేణ యాజుష్య బృహత్య, యాజుషి బృహతి ఛందస్సు ద్వారా, యాజుషి బృహతి ఛందస్సు, యాజుష్య బృహత్య, ఇది తృతీయ విభక్తులు ఉంది. యాజుషి బృహతి, యాజుష్య బృహత్య. త్రివృతం కర్మ ఉపాసన జ్ఞానయుక్తం. త్రివృతం, 3 పోగులు నిజానికి. ఆ 3 పోగులు ఏమిటి? జీవితం అనే దారం తాడనుకుంటే దానికి 3 ఉంటాయి పొరలు, 3 పోగులు ఉండాలి. కర్మ ఉపాసన జ్ఞానం, అది జ్ఞానకర్మ ఉపాసన కూడా అంటారు. శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన. ఇక్కడ కర్మ ముందు తీసుకున్నారు, ఇది గమనించాలి. కర్మ శుద్ధంగా ఉండాలంటే ఉపాసన శుద్ధంగా ఉండాలి. ఉపాసన శుద్ధంగా ఉండాలంటే జ్ఞానం శుద్ధంగా ఉండాలి అర్థం. కర్మ సరిగా ఉండాలంటే చివరికి జ్ఞానం బాగుండాలి, సరైన జ్ఞానం ఉండాలి. అప్పుడే కర్మ సరిగా ఉంటుంది. దానికి ఉపాసన, దాన్ని పొందడం అనేది కూడా సరిగా ఉంటుంది మధ్యలో. కర్మ ఉపాసన జ్ఞానయుక్తం. స్తోమం, స్తోతం యోగ్యం అంటే స్తోత్రం, స్తుతించదగినది, స్తుతించడానికి యోగ్యత ఉండాలి. స్తోమం, స్తోతం యోగ్యం. ఉత్, గొప్పగా, శ్రేష్టంగా. అజయత్, ఉదజయత్. ఉత్ అజయత్. అజయత్ అంటే ఇక్కడ తెలుసుకోవడం లేదా పెంచడం అనే అర్థం వస్తుంది. ఉత్తమంగా రాజు తెలుసుకోవాలి ముందు అవి ఏమిటో. తం, దాన్ని. ఉత్ జేషం, నేను. ఇక్కడ జేషం అంటే ఉత్తమ పురుషులు వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా చేస్తాను. రాజు ఏ విధంగా ఉత్తమంగా తెలుసుకుంటాడో దాన్ని, దాన్ని నేను కూడా. ఉద్దేశం అన్వయంలో వస్తుంది, అహమపి అని. హే రాజన్, మిత్రో భవాన్ యథా నవాక్షరేణ ఛందసా యం త్రివృతం స్తోమం ఉదయత్ తథా తం అహమపి. ఉద్దేశం నేను కూడా. అలాగే తథా, యథా తథా. ఎలాగైతే రాజు, హే రాజన్, మీరు మిత్రులై, మిత్రో భవాన్, 9 అక్షరాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలు ఏవైతున్న రక్షణ వ్యవస్థలు, వాటి ద్వారా 9 అక్షరాల రక్షణ వ్యవస్థ ద్వారా ఏదైతే త్రివృతం ఉందో, కర్మ ఉపాసన జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ త్రివృతం, దాన్ని, అటువంటి స్తోమమును మీరు ఏ విధంగా తెలుసుకుంటున్నారో దాన్ని నేను కూడా అలాగే తెలుసుకుంటాను, అర్థం చేసుకుంటాను అని అర్థం. వరుణో దశాక్షరేణ, వరుణ శ్రేష్ఠ, దశాక్షరేణ, యాజుషి పంక్త్యా, యాజుష్యా పంక్త్యా, యాజుషి పంక్తి ఛందస్సు ద్వారా. దశాక్షరాలు, యాజుష్యా పంక్త్యా, యాజుషి పంక్తి ఛందస్సు ద్వారా. విరాజం, విరాట్ ఛందో వాచ్యం. విరాజం అంటే విరాట్, రాజుల్లో రాట్ వస్తుంది, విరాట్, స్వరాట్, ఇలా. విరాజం, విరాట్ ఛందో వాచ్యం. విరాట్ ఛందో, ఛందస్సు ద్వారా చెప్పినటువంటి ఏతుందో దాన్ని మీరు ఉత్ అజయత్, దాన్ని మీరు ఉన్నతంగా విరాట్ ఛందస్సుతో అంటే దానితో ప్రతిపాదిత అర్థాన్ని మీరు పొందుతున్నారు. మీరు ఏ విధంగా పొందుతున్నారో దాన్ని నేను కూడా. అహమపి, దాన్ని, ఆ విరాట్ ఛందో వాచ్యం అవుతుందో దాన్ని నేను కూడా పొందుతున్నాను. ఉత్తుజేషం, పొందాలి. ఇంద్ర పరమేశ్వర్యవన్. ఇంద్ర అంటేనే పరమేశ్వర్యవంతుడు. రాజు పరమేశ్వరవంతుడు కావాలి.
ఏకాదశాక్షరేణ ఆసుర్య పంక్తి, ఆసురి ఛందస్సు ద్వారా, ఆసురి పంక్తి ద్వారా, ఆసురి పంక్తి ఛందస్సు ద్వారా. ఇంతకుముందు దశాక్షరం యాజుష్య పంక్తి పంక్తి అన్నారు. ఇది ఆసురి పంక్తియా, ఆసురి పంక్తి ఛందస్సు ద్వారా. త్రిష్టుభం, త్రిష్టుప్ ఛందో వాచ్యం, త్రిష్టుప్ ఛందో వాచ్యం, త్రిష్టుప్ ఛందస్సు ద్వారా చెప్పినటువంటి ఆ రక్షణ వ్యవస్థను ఉత్ అజయత్, మీరు ఉన్నతంగా ఏ విధంగా పొందుతారో తెలుసుకుంటున్నారో ఆ విధంగా నేను కూడా అహమపి తాం ఉత్ జేషం, నేను కూడా అదే విధంగా మీలాగే నేను కూడా పొందాలి, తెలుసుకోవాలి. విశ్వే అంటే సర్వే, విశ్వే సర్వే దేవాః విద్వాంసాః, విద్వాంసులు ద్వాదశాక్షరేణ సామ్నియా గాయత్రియా, సామ్ని గాయత్రి ఛందస్సు ద్వారా, సామ్నియా గాయత్రియా, సామ్ని గాయత్రి ఛందస్సు ద్వారా జగతిం ఎతత్ ఛందో అభిహితాం నీతిం, ఈ జగతి ఛందస్సు, జగతి ఛందస్సు ద్వారా చెప్పబడినటువంటి నీతిని ఉత్ అజయత్, తమరు ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో, సరిగా ఆచరిస్తున్నారో, తాం దాన్ని ఉత్ చేశాం, నేను కూడా ప్రచారం చేయాలి, నేను కూడా ప్రకృష్టంగా ఆచరించాలి. ఇది ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థం. అన్వయం: హే రాజన్, మిత్రో భవాన్ యథా నవాక్షరేణ ఛందస యం త్రివృతం స్తోమం ఉదజయత్. ఓ రాజన్, ఓ రాజా, మీరు మిత్రులయ్యి ఏ విధంగా నవాక్షరాలు, ఈ 9 అక్షరాల్లో ఉన్నటువంటి వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఏతుందో దాని ద్వారా దేన్నైతే ఏదైతే త్రివృతం ఉందో, కర్మ ఉపాసన జ్ఞానయుక్తంగా ఉన్నటువంటి ఆ త్రివృతమును, ఆ స్తోమమును ఉదజయత్, మీరు బాగా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. తథా అలాగే దాన్ని తం అహం అపి ఉజ్జేషం, అలాగే హే ప్రశంసనీయ సభేష, ఓ ప్రశంసనీయటువంటి సభేషు అంటే రాజే. పైన మంత్రంలో వరుణ ఉంది. వరుణ అంటే ప్రశంసనీయుడు, అందరు కోరదగిన వాడు, వరణీయుడు, వరేణ్యుడు వరుణ. దానికి అర్థం హే ప్రశంసనీయ సభేష అని సంబోధిస్తూ, వరుణో భవాన్, మీరు వరుణులయ్యి తమరు యథా దశాక్షరేణ ఛందస, దశాక్షరంతో ఉన్నటువంటి ఛందస్సు ద్వారా యాం విరాజం ఉదయత్, ఏదైతే విరాట్ ఉందో దాన్ని తమరు బాగా పొందుతున్నారో, తథా అలాగే తాం అహమపి, నేను కూడా అలాగే పొందుతాను. హే పరమేశ్వర్యన్ ప్రద ఇంద్రో, మంత్రంలో శబ్దం ఇంద్రాహ, ఇంద్ర ఏకాదశ అక్షరేణ, దానికి ఆ ఇంద్ర శబ్దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది సంబోధన. హే పరమేశ్వర్యవన్, హే పరమైశ్వర్య ప్రదేశ్వర అంటే ఇంద్ర శబ్దానికి పరమైశ్వర్య ప్రద ఇంద్ర భవాన్ యథా ఏకాదశ అక్షరేణ, తమరు ఏ విధంగా 11 అక్షరాల ఛందస్సుందో దాని ద్వారా 11 అక్షరాలు ఏమిటి, అదొక రహస్యం. అది ఏకాదశ అక్షర ఆసురి పంక్తి అన్నారు. ఆసురి పంక్తి ఛందస్సు ద్వారా అన్నమాట. యాం త్రిష్టుభ్ ఉదయత్, ఏదైతే త్రిష్టుభ్ ఛందస్సు ఉందో దాన్ని తమరు ఉదజయత్, బాగా తెలుసుకుంటున్నారు, పొందుతున్నారు. ఆ విధంగా తథా అలాగే తాం, అటువంటి దాన్ని, ఆ త్రిష్టు ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని అహమపి, నేను కూడా పొందాలి, తెలుసుకోవాలి. హే సభ్యజన విశ్వేదేవా, ఓ సభ్యజనటువంటి విశ్వదేవ, దేవతలందరూ, విద్వాంసులందరూ కూడా, అంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు అందరూ వస్తారు. భవంతో, తమరు ఏ విధంగా ద్వాదశ అక్షరేణ 11 అక్షరం ఉన్నటువంటి ఏదైతే ఛందస్సు ఉందో, 12 అక్షరాల ఛందస్సు ఉందో అది సామ్ని గాయత్రి ఛందస్సు. సామ్నియా గాయత్రి అన్నారు సంస్కృతం అర్థంలో. ద్వాదశాక్షరేణ సామ్నియా గాయత్రి, ఆ ఛందస్సు ద్వారా యాం జగతిం, ఏ జగతి ఛందస్సు ఉందో దాన్ని ఉదజయత్, మీరు ప్రచారం చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. జగతి ఛందస్సు, అందులో నియమాలు ఏమిటో ఆ నియమాలను సరిగ్గా ప్రచారం చేయడం అవసరం.
అంటే రాజు యొక్క ముందు బాధ్యత అది. జగతిం ఉదజయన్ తాం అహమపి ఉజ్జేషం, నేను కూడా ఆ విధంగా ప్రచారం చేస్తాను. ఈ విధంగా అనేలో అర్థం వస్తుంది. ఇప్పుడు భావార్థం. రాజజనాః సర్వేషు ప్రాణిషు మైత్రీం విధాయ సుశిక్షయ ఉత్కృష్టాన్ విదుషః సంపాదయేయుః యతః తే ఐశ్వర్యభాగినః భూత్వా రాజభక్తా భవేయుః. రాజభక్తులు కావాలంటే రాజజనులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా సర్వేషు ప్రాణిషు అన్ని ప్రాణులలో మైత్రి భావన నింపాలి. అన్ని ప్రాణుల ముందు మైత్రి భావన నింపడం అవసరం ఉంది. మిత్రస్య చక్ష సమీక్షామహి, మిత్ర దృష్టితో ఒకరినొకరు పరస్పరం మిత్ర దృష్టితో వ్యవహారం చేయాలి. సర్వేషు ప్రాణిషు అన్ని ప్రాణుల యందు మైత్రిం విధాయ మైత్రి భావనను ధారణ చేయించి నింపి సుశిక్షయ మంచి శిక్షణ ద్వారా ప్రశిక్షణ ద్వారా నేర్పించడం ద్వారా ఉత్కృష్టాన్ విదుషః సంపాదయు వాళ్ళందరూ కూడా ఉత్కృష్ట విద్వాంసులను చేయాలి. ప్రజాజనులను ఉత్తమ గుణయుక్త విద్వాంసులను చేయాలి. విదుష సంపాదయేయు యతః దానివల్ల ఏమవుతుంది? దాంతో తే వారు ఐశ్వర్యభాగినో భూత్వా ఐశ్వర్యభాగులై అందరూ ధనవంతులై అందరూ ఐశ్వర్యవంతులై సుఖ సాధనాలు కలిగి సుఖంగా ఉంటారు. అలా ఏమవుతారు? అప్పుడు రాజభక్తా భవేయు, అప్పుడు రాజభక్తులు అవుతారు. రాజభక్తులు అవ్వడానికి రాజు ఏం చేయాలో చెప్పడం జరిగింది. ఊరికి దేశభక్తి అంటే రాదు. దేశభక్తి రాజులు దొంగలు దుష్టు దుర్మార్గులు ఉన్నప్పుడు, మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అవినీతి పరులైనప్పుడు ప్రజలకు ఎలా దేశభక్తి కుదురుతుంది? దేశభక్తులు ఎందుకు కావాలి? ఒకవైపు వారు దోసుకుంటుంటే నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పరులై అసలు దేశద్రోహులై వారే దేశద్రోహులు. రాజే దేశద్రోహి అయితే ఇలా ఉంటుంది. అందుకే ప్రజలు బాగుండరు. ప్రజలు నీతిమంతులు కావాలి అంటే రాజు కూడా నీతిమంతుడే ఉండాలి. ఇది ఈ మంత్రం అటువంటి భావార్థం. ఇక్కడ ఆపేద్దాం. ఒకసారి మంత్రం. ఓం మిత్రో నవాక్షరేణ త్రివృతం స్తోమం ఉదయత్ తముజ్జేషం వరుణో దశాక్షరేణ విరాజం ఉదజయత్ తాముజ్జేషం ఇంద్ర ఏకాదశాక్షరేణ త్రిష్టుభం ఉదజయత్ తాం ఉజ్జేషం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతిం ఉదజయన్ తాం ఉజ్జేషం. ఇది మంత్రం. ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు సందేహాలు అడగండి. అడగండి ప్రశ్న. ఏమి విన్నారు అదేనా చెప్పండి. ఏమి గ్రహించినారు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఒకరి పట్ల ఒకరికి గౌరవము భక్తి ఉండాలి అని, ప్రజలకు రాజు పట్ల రాజుకు ప్రజల పట్ల గౌరవం ఉండాలి. ఇక్కడ భక్తి అనేది భక్తి అంటే తగ్గి ఉండడము అనేది కొత్త విషయం లాగా అనిపించింది గురూజీ. భక్తి అంటే భగవంతుడి మీద ఉన్న భక్తి అంటే ఇష్టము అట్లా అనిపించేది. కానీ ఇక్కడ భక్తి అంటే తగ్గి ఉండడం, అంటే రాజు ప్రజల పట్ల ప్రజలు రాజు పట్ల తగ్గి ఉండి గౌరవభావంతో ఉండాలి అని. అంటే ఆయన ప్రజల యొక్క రాజు కూడా ప్రజల యొక్క మాట వినాలి, ప్రజలు రాజు యొక్క మాట వినాలి. అంటే రాజు ఏ నియమాలను ఆదేశించాడో వాటిని తప్పకుండా పాటించాలి ప్రజలు. అప్పుడే
రాజు కూడా ప్రజలు చెప్పినట్టు వింటాడు అని, తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు వినడము, గురువులు చెప్పినట్లు, చివరకు పరమాత్మ చెప్పినట్టు భక్తులు వినడం, ఇదంతా అంటే వాళ్ళు చెప్పినట్టు వినడమే, వాళ్ళ ఆజ్ఞలను పాటించడము, అదే భక్తి అని అర్థమైంది గురించి. నమస్తే. ఓం శుభం. ఇంకెవరైనా నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రములో మిత్రత్వం అనేది, మిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ సమర్పణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ద్వేషం కూడా ఉండకుండా ఇరువురు కూడా ఒకరికొకరు ఒకరి అభివృద్ధిని వారు కోరుకుంటారు. కాబట్టి ఆ రాజు ప్రజలు మిత్రులుగా ఉంటూ శిక్షణ పొందుతూ రాజ్య ఉన్నతి కోసము వారు గుణవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటూ ఆ రకంగా వారు ఈ ఛందస్సులు ఏవైతే చెప్పారో 9, 10, 11, 12 అక్షరాల తాలూకా ఛందస్సుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే జ్ఞాన కర్మ ఉపాసన గురించి కానీ, అర్థం గురించి కానీ, వాణిని కానీ నీతివంతంగా వాణిని శుద్ధి చేసుకుంటూ మరి అర్థాన్ని తెలుసుకుంటూ ఆ రకంగా జ్ఞాన కర్మ ఉపాసన చేసి వారి శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ ఉపాసన చేసి వారి ఇరువురు కూడా ఆ రాజు ప్రజలు రాజ్య అభివృద్ధి కోసము ఉన్నత వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ముఖ్యంగా ఈ మంత్రంలో మిత్రత్వం అనేది విశేషంగా మిత్రులైనప్పుడే ఆ రాజ్యము అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా అర్థం చేసుకున్నాం. మిత్రులు ఎప్పుడు అవుతారు? ఇద్దరు మిత్రులు కావాలంటే ఒకరి పట్ల ఒకరి ద్వేషం లేకుండా కలిసిమెలిసి ఉంటారు గురించి. సమాన విషయం, సమాన సఖ్యత, సమాన గుణకర్మ స్వభావాలు, అలవాట్లు, భావాలు ఉన్నప్పుడే మరి రాజు ప్రజలు ఎలా సమానంగా ఉంటారు? అది రాజు ఎక్కువ ప్రజలు తక్కువ అని కాకుండా ఒకరి పట్ల ఒకరి సమర్పణతో వారు ఉన్నప్పుడే వారు ఆ రకంగా మిత్రులుగా ఉండగలరు గురుజీ. దొంగలు కలిసి ఉంటారు. అవును గురుజీ. రాజు దొంగ అయితే ప్రజలు దొంగ, ఇద్దరు మిత్రులు. ఐశ్వర్యం ఎక్కడ వస్తుంది? రక్షణ ఎక్కడ ఉంటుంది? రాజు దొంగే, ప్రజలు దొంగలే. రాజు అవినీతి పరుడే, ప్రజలు అవినీతి పరులే. అప్పుడు మిత్రులే కదా వాళ్ళు. అప్పుడు ఐశ్వర్యం ఎక్కడ వస్తుంది? మంచి భావన ఎక్కడ ఉంటుంది? న్యాయం ఎక్కడ ఉంటుంది? ధర్మం ఎక్కడ ఉంటుంది? ఇద్దరు మిత్రులే, ఇద్దరు దొంగలే. అవును. అందుకే ఇరువురు గుణవంతులైనప్పుడే. గుణవంతులు ఎప్పుడు అవుతారు? బుద్ధివంతులైనప్పుడు, జ్ఞానాన్ని తెలుసుకుని. ఎప్పుడు అవుతారు గుణవంతులు, ధార్మికులు? ఎప్పుడు అవ్వాలి? వారు వేద జ్ఞానం తెలుసుకుంటే ధార్మికులుగా, గుణవంతులుగా అవుతారు గురించి. ముందు విద్యావంతులు కావాలి. అందుకే ప్రశిక్షణ అవసరం ఉంటుంది. విద్యావంతులు. ధర్మం అంటే ఏమిటో తెలియాలి, నీతి అంటే ఏమిటో తెలియాలి, నీతి వలన ఆ ధర్మం వలన ఎటువంటి లాభమో తెలియాలి. ప్రయోజనం ఏంటి? ధర్మం పాటిస్తే కష్టాలు వస్తాయి, ధర్మం పాటించిన వాళ్ళ కష్టాలు వస్తాయి. జరుగుతుంది అదే కదా. ధార్మికులు ఎలా ఉంటున్నారు? మంచివారు. చెడ్డవాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎవరు సుఖంగా ఉంటున్నారు ఇప్పుడు? అటువంటి అందరు అధార్మికులు అవుతారు. మరి అవునండి. దాని ప్రయోజనం ఏంటి? ధర్మం పాటిస్తే లాభం ఏమిటి? ఉన్నత వైపు వెళ్తారు. అసలు విషయం తెలియాలంటే తప్పకుండా గురువులు, విద్వాంసులు వారి యొక్క బాధ్యత చాలా ఉంటుంది. గురువులు, విద్వాంసులు, ఆచార్యులు, ఉపదేశకులు, ప్రచారకులు బాగుండాలి. ప్రజల్లో చైతన్యం అలాంటి ఊరికి రాదు. అటువంటి వ్యవస్థలు ఉండాలి. జపాన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? జపాన్ ప్రజలు దేశభక్తులు. ఇప్పటికి ఆ పేరుంది కదా. జపాన్ అనగానే దేశభక్తి ప్రజల్లో. ఎందుకుంది అక్కడ? ఈ వ్యవస్థలన్నీ కూడా అక్కడ రాజు సరిగా ఉంటాడు. రాజుకు దేశభక్తి ఉంది ముందు. అది రాజు తెలిసి ఉండాలి. రాజు విద్వాంసులై ఉండాలి.
విమర్శుడై గుణవంతుడై శిక్షణ తీసుకున్న వాడై ఉన్నప్పుడే మీరు అన్నట్టు ఆ రకమైన శిక్షణ ఏర్పాటు మిత్రుడు కాగానే కాదు, దొంగలు కూడా మిత్రులే, దేశద్రోహులు కూడా మిత్రులే, ధా- ఈ తీవ్రవాదులు కూడా మిత్రులే. ధార్మికులై ఉండాలి. దానివల్ల లాభం ఏమిటి? ధార్మికులైతే కష్టాలు వస్తున్నాయి కదా. ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. శుభం. నమస్తే గురు. ఓం. ఇంకెవరైనా? సూచనలు ఓం నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ, మిత్ర నవాక్షరేణ తివృత్రం అంటే జ్ఞానకర్మ ఉపాసన అనేది చాలా ముఖ్యము. దానికి 9 అక్షరములు గల బృహతి ఛందస్సు అంటే అర్థం కాలేదు గురుజీ. అర్థం కాదు అది. ఏం చెప్పాను? అది రక్షణ వ్యవస్థ. ఛందస్సు అంటే అక్షరాలు కాదు. అక్షరం ఇక్కడ అక్షరం అక్షరం అనుకుంటారు. క్షరం కానిది, నాశనం కానిది, ఎప్పటికి ఉండేది, శాశ్వతంగా ఉండేది అటువంటి వ్యవస్థ, అటువంటి రక్షణ వ్యవస్థ. నిజానికి ఇదంతా భగవంతుని వ్యవస్థ. భగవంతుని గురించి చెప్పడం కూడా తీసుకోవచ్చు ఈ మంత్రంలో. భగవంతుడి మిత్రుడు, భగవంతుడే వరుణ, భగవంతుడే ఇంద్రుడు, భగవంతుడే అన్ని దేవుడు, దేవాది దేవుడు. ఈ ఛందసన అంటే ఈ ఛందస్సు ద్వారా, రక్షణ వ్యవస్థల ద్వారా ఏ రకంగా రక్షిస్తున్నాడు, ఎన్ని రకాలు రక్షిస్తున్నాడు. సూర్యోదయం ఒక రక్షణ, అదొక ఛందస్సు. సూర్యోదయం అయిన తర్వాత అంటే మెల్లమెల్లగా ఏ విధంగా సూర్యుని యొక్క కిరణాలు పెరుగుతాయో అదొక ఛందస్సు. అది గాయత్రి ఛందస్సు. నిజానికి సూర్యోదయం ఒక పెద్ద రహస్యం ఉంది. అది ఛందోమీమాంస అని చెప్పేసి పండిత యుధిష్ఠ మీమాంస గారు రాశారు ఒక పుస్తకం ఛందస్సు గురించి. అధ్యయనం చేసి తెలిసింది అసలు ఛందస్సు యొక్క రహస్యం ఏంటో. ఛందస్సు అనగానే ఈ శ్లోకాలు అక్షరాలు, మంత్రాలు అక్షరాలు లెక్క పెట్టుకుని ఈ ఛందస్సు అని చెప్తాను. అక్షరాలు కాదు నిజానికి. అదే రక్షణ వ్యవస్థలు, అడుగడుగున రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, పరమాత్మ చేసిన వ్యవస్థలు. వాటి గురించి నిజానికి ఇది ఖగోళంలో వస్తుంది, ఇది సైన్స్ నిజానికి. కానీ ఇక్కడ రాజు గురించి అన్నారు కాబట్టి రాజు ఇటువంటి వ్యవస్థలు చేయాలి, ఇన్ని రకాల రక్షణ వ్యవస్థలు చేయాలి. క్షరము కాని వ్యవస్థలు ఉండాలి. 2 రోజుల కోసం పనికొచ్చే రక్షణ వ్యవస్థలు కాదు, ఎప్పటికి ఉండాలి ఆ రక్షణ వ్యవస్థ. ఆ రకంగా ఉండాలి. ఒక రాజులు ఎటువంటి కోటలు నిర్మించేవారు? 1000 ఏళ్ళు, కొన్ని కోటలు 1000 ఏళ్ళు కాదు, 2000 ఏళ్ళ కోటలు కూడా ఉన్నాయి ఇప్పటికి. 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు, 5000 ఏళ్ళ కోటలు కూడా ఉన్నాయి. పాండవులు నిర్మించిన కోటలు, కృష్ణుడు నిర్మించిన భవనాలు ఇప్పటికి ఉన్నాయి. బేట్ ద్వారకు వెళ్ళండి, గుజరాత్ బేట్ ద్వారక సముద్రంలో, అరేబియా సముద్రంలో 5000 ఏళ్ళ నాటి కట్టడాలు ఇప్పటికి ఉన్నాయి. అంటే అంత శాశ్వతంగా రక్షణ వ్యవస్థలు ఉండేవి. గట్టి రక్షణ వ్యవస్థలు ఉండాలి. అది అంటే ఇక్కడ మన భాషలో ఇవన్నీ ఛందస్సుల పేర్లు ఉన్నాయి, దానికి కూడా అర్థం ఉంది నిజానికి. రకరకాల ఛందస్సులు. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదం. ఛందస్సు గురించి శాస్త్రం ఉంది కదా, ఛందస్సు శాస్త్రం ఉంది. మన వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. మన సాహిత్యం కానీ, మన విధానం కానీ. ఇంకెవరైనా ఏమర్థం చేసుకున్నారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ పౌరాణికులు ఉపదేశాలు కూడా ఇస్తారు కదా గురుజీ, ద్వాదక్షరము, ఏకాక్షరము, ఇస్తారు. పంచాక్షరి, పంచాక్షరి అని ఇస్తారు. ఓం నమ శివాయ. అదంతే, ఉపదేశం వరకే. అది గురువులు శిష్యులు అంతే. శిష్యులను బంధించడం అన్నమాట. ఉపదేశం ద్వారా శిష్యులను బంధించి ఉంచుకోవడం. శిష్య బృందం కొరకే అదంతా. ఇంకా సూచనలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? ఈరోజు ఆత్మ నివేదన. రేపెవరు
రేపు నుంచి ఓంకారం ఎవరు? లక్ష్మణరావు గారా? గుర్తు నమస్తే చేయాలి. గురుగారు. నాకు చెప్పారు లక్ష్మణరావు గారికి ఏదో పని ఉందని ఈ వారం నన్ను చదవమని ఇందాక అప్పలనాయుడు గారు చెప్పారు. సరే. అలా ముందే అనుకుంటే బాగుంటుంది. ఉం. ఇప్పుడు ఆత్మ నివేదన. నేనే గురుజీ ఆత్మ నివేదన. సరే. అమ్మ ఈరోజు కళ్యాణం గారు చెప్తాను. వారు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. సరే, రానట్టున్నారు కదా, కళ్యాణం గారు రాలేదు కదా. వారు కాశీకి వెళ్తున్నారు. సరే అమ్మా, చెప్పండి. ఓం పరమపిత పరమాత్మ బ్రహ్మాండ నాయక చిదన్నాయక నీకు చిత్త సహస్రకోటి నమస్కారాలు. గురూజీకి నమస్కారం. ఏ పరమేశ్వర, నీకు అపారమైన కృపచేత నియమబద్ధముగా సత్య పాలనతో అన్నిటినీ అందరినీ అన్ని ప్రాణులను కూడా మిత్రత్వంతో ప్రేమభావంతో చూస్తున్నావు తండ్రి. రాజు యొక్క పరివారం ఏ విధంగా అంటే సైనికులు వాళ్ళని ఏ విధంగా ఉండాలనే విషయాన్ని అర్థమైంది గురించి. అట్లాగే పరమాత్మ మీరు అన్నిటిలో అంతటా అందరినీ ఒక తల్లి, తండ్రి, గురువు, రాజు అన్నీ మీరై మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నా జీవనాన్ని గడపాల తండ్రి. మిత్రత్వం ఎలా కుదురుతుంది? ఇద్దరికి ఒకే రకమైన భావాలు కలిగినప్పుడే కుదురుతుంది. పరాత్పర మీలో అపారమైన కృప ఉంది, ఉంది. అన్ని అంతటా వ్యాపించి ఉన్న మీరు అన్ని రకాలుగా ప్రేరణను, శక్తిని అందిస్తున్నారు తండ్రి. దానిని నేను తెలుసుకొని మీతోనే మిత్రత్వంగా ఉండాలంటే మీ గుణాలని నేను ఆపాదించుకోవాలి. పర ధర్మపూర్వకమైన వ్యవహారాన్ని చేయించున్నారు తండ్రి. నేను ధర్మముగా జీవిస్తూ మీరిచ్చే ప్రేరణని, శక్తిని తెలుసుకొని వేద జ్ఞానం ద్వారా అందుకొని దానిని ఆచరిస్తూ నిస్వార్థముగా జీవించినప్పుడే మీకు నేను మిత్రులుగా అవుతాను తండ్రి. మీరే అన్ని అందించిన నాదంటూ ఇక్కడ ఏమీ లేదు తండ్రి. ఈ జీవనం, ఈ వ్యవస్థ అన్నీ మీవే తండ్రి. మిమ్మల్ని చేరుకోవటానికి ఈ జీవనం వచ్చింది తండ్రి. నా యొక్క జీవన లక్ష్యము మిమ్మల్ని చేరుకోవాలి తండ్రి. మీతో మిత్రత్వం కలిగి ఉండి మీ యొక్క వ్యవహారాన్ని, ఆచరణని నేను ఆచరించాలి పరాత్పర. అందుకు నా శక్తి సరిపోవటం లేదు తండ్రి. దానికి మీరు ప్రేరణిస్తున్నారు. నేను దాన్ని తెలుసుకునే శక్తిని, ధైర్యాన్ని
కలిగించు తండ్రి. ఈ బిడ్డను తండ్రి రచిస్తున్నాను. మీరు తప్పక ఇస్తూనే ఉన్నారు. రోజు ప్రతి క్షణం మీరు అంతటా మిమ్మల్ని చూస్తున్నాను తండ్రి. ఎందులోనైనా మీరే ఉన్నారనే ఆలోచన కలుగుతుంది. గురువు గారి ద్వారా ఎన్నో తెలియని విషయాలని వింటూ ఉన్నాం తండ్రి. అంతటి గురువు గారు అందించిన మీకు నమస్కారాలు పరాత్పర. గురువు తెలియజేస్తేనే తెలుసుకోవాలి కదా తండ్రి. మీరు చెప్పింది వేద జ్ఞానాన్ని వారి ద్వారా తెలుసుకుంటున్నాను. నా జ్ఞానాన్ని తొలగించుకొని నాలోని దోషాలని ద్వేషాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. నా అడుగును త్వరగా తీసుకొని ఇంటికి చేర్చడానికి నాకు అందుకే మిమ్మల్ని ఇస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చేది స్వీకరించేందుకే నాకు కావాలి తండ్రి. మీ ప్రేరణ కొంతని అందుకుంటున్నాను. ఇంకా ఇంకా భౌతికమైన విషయాలందు దూరంగా ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. ఇది దయామయుడు కనుకనే నాకు దీని నుండి దూరం అయ్యేందుకే కొన్ని అవాంతరాలు కలిగిస్తున్నారు. ఆ అవాంతరాల ద్వారానే భౌతిక విషయాలకు దూరం అయిపోతున్నాను తండ్రి. మీరు దయతో నన్ను చేసుకుంటున్నారు పరాత్పర. దేవా, నేను బంధువా, మీరే తల్లి, అన్నీ మీరే పరాత్పర సర్వశక్తిమంతు. ఓం 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 క్షమ ఓం. ఓం. ఓం నమస్తే గురూజీ. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నీటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓ హే పిత, పరమ పిత, పరమ మిత్ర, పరమ బంధు, పరమ సఖ, వరణీయ, వరుణ, ఇంద్ర, పరమేశ్వర, సర్వేశ్వర, అడుగడుగున తమరి రక్షణ వ్యవస్థలే శరీరంలో చూసుకున్నా, బయట చూసుకున్నా, ఇంట్లో అయినా, బయట అయినా, ఆకాశంలో అయినా, అంతరిక్షంలో అయినా, ద్యులోకములోనైనా, అంతటా తమరి రక్షణ వ్యవస్థ ఉంది ప్రభు. అన్నీ సురక్షితంగా ఉన్నాయి, సువ్యవస్థితంగా ఉన్నాయి, నిరంతరం సురక్షితంగా ఉన్నాయి. మానవ తప్పిదం వలన అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి ప్రభు. తమరి వ్యవస్థ, ఈ జగన్ నిర్మాణం కానీ, నిర్వహణ కానీ, లయం కానీ అన్ని పద్ధతి ప్రకారంగా ఉన్నాయి ప్రభు. లయం చేయడం కూడా తమరి రక్షణయే, ప్రళయం కూడా రక్షణయే. సృష్టి స్థితి లయంతా రక్షణ కొరకే, ఆత్మల రక్షణ కొరకే.
మా రక్షణ కొరకే ప్రభు. తమరి రక్షణ శాశ్వత రక్షణ, మార్పు లేని రక్షణ. యథాపూర్వం కల్పయత్, ఎప్పటిలాగే రక్షణ వ్యవస్థలు కానీ శిక్షణ వ్యవస్థలు కానీ అన్నీ కూడా ఏ సందేహం ఉండదు తమరి రక్షణ వ్యవస్థలో. ఎందుకంటే తమరు సర్వహితైషులు, అందరి మిత్రులు, మంచి మిత్రులు, తమరి పరమ మిత్రులు. సందేహమే లేదు, అటువంటి మైత్రి తమరిది. హే పితా, ఎన్నో రకాలుగా రక్షిస్తూనే ఉంటారు. సూర్యునిచ్చి, చంద్రునిచ్చి, ఆకాశాన్నిచ్చి, వాయువునిచ్చి, అగ్నినిచ్చి, జలాన్నిచ్చి, ఈ పృథ్వీనిచ్చి, పంచమహాభూతాలనిచ్చి, శ్రేష్ఠ నిర్మాణం ఒకటే కాదు, విద్యనిచ్చి, వేద విద్యనిచ్చి, విద్యల ద్వారా అంతేకాదు అంతఃప్రేరణ ద్వారా లోపల కూడా రక్షిస్తూనే ఉన్నారు, ఉపదేశాలు ఇస్తూనే ఉన్నారు. ఆ రకం కూడా రక్షిస్తున్నారు, పడిపోకుండా, పతనం కాకుండా అడుగడుగున భయపెడుతున్నారు. చెడు ఆలోచనలు వచ్చినప్పుడు, చెడ్డ పని చేసినప్పుడు భయము, సంకోచం, సిగ్గు, లజ్జ. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారు, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఆ రకం కూడా రక్షిస్తున్నారు ప్రభు. ఆలోచనల ద్వారా రక్షిస్తున్నారు, రకరకాల ఛందస్సుల ద్వారా రక్షిస్తున్నారు. ఈ శరీరంలో అవయవాలను, అంగాలనిచ్చి, కాళ్ళనిచ్చి, కాళ్ళకు వేలనిచ్చి, వేలకు గోళ్ళనిచ్చి కూడా గోళ్ళ ద్వారా రక్షణ, ప్రతి రోమం ద్వారా రక్షణ, ప్రతి రోమ కూపం ద్వారా, చెమట రంధ్రాల ద్వారా కూడా రక్షణ ఇస్తున్నారు ప్రభు. ఈ చర్మానికి ఈ చెమట రంధ్రాలే లేకపోతే, ఈ రోమాలే లేకపోతే, ఈ ఎముకలే లేకపోతే, మాంసం లేకపోతే, నరాలు లేకపోతే, గుండె లేకపోతే, మూత్రపిండ లేకపోతే, ఈ వ్యవస్థలు లేకపోతే, లోపల బయట ఇదంతా, ఈ శరీరం ఎలా ఉంటుంది? శరీరం ఉండడానికి వీలు లేదు. శరీరం బాగుండాలంటే ఆహారం కావాలి, ఆహారం కూడా ఇచ్చి, ఆహారం ద్వారా రక్షణ, ఆహార భద్రత. వెలుగే లేకపోతే అంత చీకటైతే, అసలు నీళ్ళే లేకపోతే, గాలి లేకపోతే, ఇన్ని రకాలుగా రక్షిస్తున్నారు ప్రభు, ఎన్నో రకాలుగా రక్షిస్తున్నారు. తమని చూసిన నేర్చుకోవాలి మేము. మా సంతానాన్ని తమరిలాగా రక్షించుకోవాలి. రాజు ప్రజలను తమరిలాగా రక్షించాలి. రాజు మిత్రుడు కావాలి, ఇంద్రుడు కావాలి, వరుణుడు కావాలి, సూర్యుడు చంద్రుడు కావాలి, గాలిలాగా, అగ్నిలాగా, నీటిలాగా ఎన్నో గుణాలు నింపుకోవాలి రాజు. అలాగే ప్రజలు కూడా అలాగే ఉండాలి. తల్లి అలాగే ఉండాలి, తండ్రి అలాగే ఉండాలి, గురువు అలాగే ఉండాలి, ఆచార్యుడు అలాగే ఉండాలి, సంతానం అలాగే ఉండాలి, శిష్యులు అలాగే ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు నేర్చుకోవాలి కూడా, అనుకరించాలి, అనుసరించాలి. రాజును ప్రజలు, ప్రజలు రాజును అనుసరించాలి, అనుకరించాలి ప్రభు. అందుకే తెలియాలి, విషయం అర్థం కావాలి. అందుకే సరైన జ్ఞానం కావాలి, శుద్ధమైన జ్ఞానం. శుద్ధకర్మ చేయాలి, సరైన ప్రయత్నం చేయాలి. శుద్ధకర్మ, శుద్ధోపాసన, శుద్ధంగా చేరుకోవడం అవుతుంది. సరైన ఉపాసన, సరైన భక్తి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. భక్తి ఉండాలి, తగ్గి ఉండడం అవసరం. భక్తి, భక్తం పంచుకోవాలి. భక్తి అంటే పంచుకోవడం కూడా. విభక్తం పంచుకోవాలి, భాగాలు పంచుకోవాలి, పంచుకొని సుఖపడాలి, సుఖాలు పంచుకోవాలి. దుఃఖాలను దూరం చేయడానికి దుఃఖాన్ని కూడా పంచుకోవాలి. భక్తి, భక్తి అవసరం ఉంది. రాజభక్తి, దేశభక్తి, దైవభక్తి, మాతృపితృభక్తి, గురుభక్తి, భక్తులు అవసరం ఉన్నాయి. ఆదేశాలు పాటించాలంటే తగ్గి ఉన్నప్పుడే ఆదేశాలు పాటించగలుగుతాము ప్రభు.
తమరి ఆదేశాలు పాటించాలి. విధేయత, వినమ్రత అవసరం. అర్థమవుతుంది ప్రభు. తమరి భక్తి ఉంటే దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి అర్థమవుతుంది. అర్థం కావాలంటే అధ్యయనం చేయాలి. వేదాధ్యయనం, వేదానుకూల శాస్త్రాలు అధ్యయనం చేయాలి. అధ్యాపనం చేయడానికి అధ్యాపకులు ఉండాలి, ఆచార్యులు ఉండాలి. అటువంటి వ్యవస్థ ఉండాలి ప్రభు. అందుకే రాజు బాగుండాలి, రాజోద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బాగుండాలి, మంత్రులు, అధికారులు అందరూ నీతిమంతులు కావాలి. ఇదంతా అర్థం కావాలంటే వైదిక ధర్మాన్ని పాటించాలి. అప్పుడే అర్థమవుతుంది ప్రభు. తమరు చెప్పినట్టు చేస్తే అర్థమవుతుంది. తమరు చెప్పినట్టు అంటే వేదాధ్యయనం చేసినప్పుడే అర్థమవుతుంది. వేదం ద్వారా అన్నీ చెప్పేశారు, తమరు చెబుతూనే ఉన్నారు అంతఃప్రేరణ ద్వారా. ఇన్ని రకాలుగా రక్షిస్తున్నటువంటి హే సర్వరక్షక, పరమరక్షక, ప్రథమ రక్షక, ఆదిరక్షక, సర్వరక్షక, జగద్రక్షక, విశ్వరక్షక, తమరికి వందనాలు ప్రభు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, ఈశ్వర భక్తులారా, భక్తిని నింపుకోండి నిండా. భక్తి అవసరం, తగ్గి ఉండడం అవసరం, వినయం అవసరం, విధేయత అవసరం. నియమాలు పాటించడమే భక్తి, ఆదేశాలు పాటించడమే భక్తి, అర్థం చేసుకుని పాటించడమే భక్తి. పంచమహాభక్తుల అవసరం. రహస్యాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు రక్షణ ఉంటుంది. రహస్యం తెలిసి ఆచరిస్తే రక్షణ అవుతుంది. మీ అందరికీ వందనాలు, అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తలాన్ని ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస ఓంకారంతో. పూర్ణ శ్రద్ధతో, భక్తితో, భావనతో ఓంకారం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. ఓం. ఒక సూచన, ఈశ్వర స్తుతి, ప్రార్థనోపాసన ఆ లోపల వచ్చేవారే రాగలుగుతారు, ఆలస్యం చేస్తే రాలేరు. కృష్ణమూర్తి గారు ముఖ్యంగా మీకు ఒరిస్సా, మీరు ఆలస్యంగా వస్తున్నారు, రాలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. కృష్ణమూర్తి గారు వింటున్నారా? కృష్ణమూర్తి గారు, నమస్తే గురుజీ. మీరు ఆలస్యంగా వస్తే రాలేరు. ఈశ్వర స్తుతి, ప్రార్థన గురుజీ నాకు లింక్ ఇప్పుడు ప్రతిరోజు 6 తర్వాత వస్తుంది, 6కి వస్తుంది గురుజీ. లింక్ రోజు అదే ఉంటుంది. రోజు లింక్ రాకున్నా వచ్చిన అదే లింక్. అదే వేరే లింక్ వేరే ఉండదు. కానీ ఓపెన్ చేస్తే నాకు లింక్ రాకుండా గురుజీ. ముందే 5:30కి ఓపెన్ చేసి పెట్టుకోండి, అరగంట ముందే. నేను 5కి ఓపెన్ చేస్తాను, 5:10కి. వినండి వినండి వినండి, మీరు వినట్లేదు. మీకు లింక్ అదే ఉంటుంది రోజు.
అదే ఇక్కడ ఉంటుంది. 5 గంటల ముందే ఓంకారం మొదలవుతుంది. గురుజీ. మేము ఓపెన్ చేసి పెట్టేస్తాం ఇక్కడ 5 గంటల లోపలనే 4:45 వరకు లేదా 4:50 వరకు ఓపెన్ ఉంటుంది. గురుజీ. సరే గురుజీ, ధన్యవాదాలు. 5 గంటల లోపల వచ్చేయాలి. మీరు 5 గంటల తర్వాత వస్తున్నారు, 5:30 అట్లా వస్తున్నారు, లేదా 5:10కి వస్తున్నారు. అలా వస్తే రాలేరు మీరు. గురుజీ, సరే గురుజీ. ఇక్కడ అదే అలాగే ఇప్పుడు 4-5 రోజులు అలాగే అయిపోతుంది. డోర్లు బంద్ అయిపోతున్నాయి. ఆలస్యంగా రాకండి. మనం చెప్తున్నాం కదా, ఓంకారం చేసేటప్పుడు రండి, ఆ లోపలనే రండి, ఒక 5 నిమిషాల ముందు రండి, లేదా ఈశ్వర స్తుతి ప్రార్థన అయ్యే లోపల రండి. అందరికి సూచన ఇది. ఆలస్యంగా వస్తే కుదరదు. ఎవరైనా కానీ ఆలస్యంగా రాకండి. 5 నిమిషాల ముందు రండి, ఓంకారం చేసుకోండి. అలాగే, సరే ధన్యవాదాలు. మీరు 4:50 వరకు వచ్చేయండి. అలా గురుజీ, సరే గురుజీ. శుభం. అలాగే గురుజీ, మరి నేను కూడా బాధపడుతున్నా అంటే వినలేకపోతున్నాను గురు. లాస్ట్ వచనాలే వింటున్నాను గురుజీ. మీరు చెప్పిందే నాకు ఇది అవుతుంది, ప్రాప్తి అవుతుంది. ముందు రండి. అలాగే గురుజీ. ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో రాలేకపోతున్నారు, ఆలస్యంగా రాకండి. అలాగే సరే. శుభం. ఓం. సరే ముగిద్దాం. సర్వేభ్యో నమో. ఓం శాంతి.